ఎన్నికలకు ముందు టీవీకే అధినేత హోదాలో కరూర్ వెళ్లారు జోసెఫ్ విజయ్. అక్కడ భారీ తొక్కిసలాట జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత దాదాపు నెల రోజులకు పైగానే బాధిత కుటుంబాలను కలవడానికి కూడా విజయ్ సాహసించలేదు. ఇప్పుడు సీఎం హోదాలో మళ్లీ కరూర్కు వెళ్తున్నారు. మరోవైపు విజయ్ కరూర్ టూర్ని అడ్డుకోవడానికి ఆయన వైరి పక్షం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఉన్నటువంటి కేసు కొలిక్కి రాకుండానే విజయ్ ఎలా వెళ్తారు అనేది వారి వాదన. ఒక నాయకుడు తన రాజకీయ జీవితంలో జరిగిన అతిపెద్ద విషాదం చోటు చేసుకున్న ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించడం, ఉద్యోగాలు, ఆర్థిక సాయం ప్రకటించడం వంటివి చేయకూడదా? అది చట్టవిరుద్ధమా? ఇందులో ఎవరి వాదన ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. జోసెఫ్ విజయ్ ఎన్నికలకు ముందు పార్టీ ప్రతినిధిగా ప్రచారానికి వెళ్లారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు. కరూర్ తొక్కిసలాటలో బాధిత కుటుంబాలు పరామర్శించడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి, ఆర్థిక సాయం ప్రకటించడమే లక్ష్యంగా విజయ్ వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 10వ తేదీని అందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. వినడానికి చాలా బాగుంది. ప్రభుత్వం చేయాల్సిన పని అదే కదా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఆ కేసు ఇంకా కోర్టులో ఉంటే వెళ్లడం సమంజసమేనా? దర్యాప్తు ఇంకా పూర్తి కాకముందే వెళ్ళొచ్చా? సాక్షుల వాంగ్మూలాలు కీలక దశలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తే అది కేసును, సాక్షులను ప్రభావితం చేయదా? ప్రభుత్వం చూపే సానుభూతి న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపదా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇప్పుడు తమిళనాడులో తలెత్తిన అతిపెద్ద ప్రశ్న. బాధితులకు అండగా నిలవడం తమ బాధ్యత అంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వానికి ఇది కేవలం పరామర్శ కాదు. ఈ వంకతో సాక్షులను ప్రభావితం చేసే అంశం ఉంది అంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు పిటిషనర్లు. ఎందుకంటే ఇది కేవలం తొక్కిసలాటకు మాత్రమే పరిమితమైంది కాదు. ఇది రాజకీయాల్లో నైతికతకు సంబంధించిన వ్యవహారం, పరిపాలనలో బాధ్యతకు సంబంధించిన కర్తవ్యం, న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు సంబంధించినటువంటి సమస్య అంటున్నారు విజయ్ వైరివర్గం నాయకులు. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్లోని వెళుసామిపురంలో తమిళిగ వేట్రి కళిగం అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ సభకు వచ్చిన భారీ గుంపులో తొక్కిసలాట జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. మరో 100 మంది గాయపడ్డారు. ఆ దుర్ఘటన తమిళనాడు రాజకీయాలను షేక్ చేసింది. విజయ్ నాయకత్వంలోని టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ గాయం ఇంకా మానలేదు. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాల ఆక్రోశం, పార్టీల మధ్య ఆరోపణలు, కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు వంటి అనేక అంశాలు ఇమిడున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి ఒకవైపు నెలకొనుండగానే ముఖ్యమంత్రి హోదాలో విజయ్ మళ్లీ టూర్ చేయడానికి పూనుకున్నారు. ఆనాటి తొక్కిసలాటకు కారణం దాదాపు 10,000 మందికి సరిపడిన స్థలంలో రోడ్ షో నిర్వహించుకోవాల్సుండగా లక్షలాది మంది హాజరు కావడమే ప్రమాదానికి దారితీసింది. విజయ్ రాక దాదాపు 7 గంటల ఆలస్యం కావడమే ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరగడానికి కారణమని ప్రాథమిక నివేదికలు తేల్చాయి. ఆయన కాన్వాయ్ని చూడగానే ఉద్వేగంతో ప్రజలు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఇక చనిపోయిన 41 మందిలో 9 మంది పిల్లలు సహా చాలామంది 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతే కావడం మరింత విషాదం. 100 మందికి పైగా తీవ్రంగా గాయాలు పాలు కావడం, ఊపిరాడక ఇబ్బందులు ఎదుర్కొని అనంతరం ఆసుపత్రుల్లో చేరడమో జరిగింది. చాలా మందికి ఫ్రాక్చర్లు సంభవించాయి. ఇంకొందరు శ్వాస తీసుకోలేక నానా అవస్థలు పడ్డారు. ఇక బాధితుల్లో చాలామంది సాధారణ కుటుంబాలకు చెందినవారే. ఈ ఘటన విజయ్ రాజకీయ ప్రవేశానికి పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ ఆయన ఆ ఎన్నికల్లో గెలిచి సీఎం అవడం ఆశ్చర్యకరమే కాక జనంలో ఆయనకున్న పట్టును సూచిస్తోందంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ క్రమంలో సీఎం విజయ్ జులై 10న కరూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది తొక్కిసలాట జరిగిన తరువాత మొదటి సందర్శన కావడం గమనించాలి. ఇప్పుడిది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం. బాధిత కుటుంబాలతో జరిగే ఈ సమావేశానికి మక్కళ్ సంధింపు అంటే ప్రజల సమావేశం అని నామకరణం చేశారు. బాధిత కుటుంబాల్లో అర్హతను బట్టి స్థాయికి తగిన ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇతర ప్రభుత్వ సహాయం కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక జులై 7న సీబీఐ దర్యాప్తుపై పిటిషన్ని సుప్రీంకోర్టు విచారిస్తుంది. డీఎంకే నాయకుడు ఆర్ఎస్ భారతి దాఖలు చేసిన అప్లికేషన్లో మంత్రులు, ముఖ్యంగా
పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి ఆదవ్ అర్జున సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అనేది ఆర్ఎస్ భారతి ఆరోపణ. ఆరోపణలున్న మంత్రులు బాధిత కుటుంబాలతో మాట్లాడడం, ప్రకటనలివ్వడం దర్యాప్తును దెబ్బతీస్తాయని ఆయన కోర్టుకు నివేదించారు. డీఎంకేను గద్దె దింపి టీవీకే పగ్గాలు చేపట్టడంతో సీఎం విజయ్ని రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలని డీఎంకే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ని డీఎంకే టార్గెట్ చేసింది. టీవీకే బాధితులకు సహాయం చేస్తున్నామని చెబుతుండగా డీఎంకేతో పాటు అన్నా డీఎంకే కూడా విమర్శలు ఎక్కుపెట్టడం గమనించాల్సిన అంశం. ఇక గత సెప్టెంబర్ నాటి ఘటనను ఓసారి విశ్లేషించుకుంటే భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే రాజకీయపరమైన బాధ్యత కూడా వహించాల్సిందే. భారీ గుంపును నియంత్రించడానికి తగిన ఏర్పాట్లు లేవు. ఆలస్యం, రష్ ఇవన్నీ సాధారణ తప్పులు కావు. రాజకీయ నాయకులు, ముఖ్యంగా స్టార్ లీడర్లు క్రౌడ్ మేనేజ్మెంట్పై మరింత జాగ్రత్త వహించాలి. ఈ ఘటన విజయ్ ఇమేజ్ను దెబ్బతీసినా ఆయన ఎన్నికల్లో గెలవడం ఫ్యాన్స్ ఫాలోయింగ్లో ఉండే శక్తిని చూపించింది. మరోవైపు న్యాయం వర్సెస్ రాజకీయాలనే టాపిక్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం, జస్టిస్ అజయ్ రస్తోగి కమిటీని నియమించడం రాష్ట్ర దర్యాప్తు మీద అపనమ్మకాన్ని సూచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు సాక్షుల ప్రభావితం అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా దర్యాప్తు సమగ్రతను ప్రభావితం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు బాధితులకు సహాయం చేయడం మంచిదే, కానీ అది దర్యాప్తును ప్రభావితం చేయకూడదు అనే సున్నితమైన అడ్డుగోడను కూడా వారు కాపాడాలన్న సూచనలు కూడా నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. మరో కోణంలో చెప్పుకుంటే బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, ప్రభుత్వ సహాయం వస్తున్నా ప్రాణాలు మాత్రం తిరిగిరావు. చాలా కుటుంబాలు పెళ్లిడికొచ్చినటువంటి యువకులను కోల్పోయి ఆర్థిక, భావోద్వేగ సంక్షోభంలో మునిగున్నాయి. రాజకీయ పార్టీలు ఆయా కుటుంబాలను ఓట్ బ్యాంక్గా చూడకుండా న్యాయం కోసం కృషి చేయాలనే హితోక్తులు సర్వత్రా వినిపిస్తున్నాయి. భారత్లో రాజకీయ సభలు, ఫ్యాన్ ఈవెంట్స్లలో క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి స్టాండర్డ్ ప్రోటోకాల్స్ లేవు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయ స్థాయి మార్గదర్శకాలు కూడా రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన సూచిస్తోంది. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ రోజు తమిళనాడుకు మాత్రమే కాదు, మొత్తం దేశానికే భారీ షాక్ తగిలింది. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా సినిమా స్టార్స్ ఉంటారు, వారికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు. ఇలాంటివి రిపీట్ కాకుండా వ్యవహరించడంతో పాటు బాధితులకు న్యాయం జరగాల్సింది. బాధితుల కుటుంబాలకు రక్షణ కావాలి. ఈ క్రమంలో 10వ తేదీకి ముందే డీఎంకే నేత ఆర్ఎస్ భారతి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, కోర్టు కూడా 7వ తేదీనే విచారణకు స్వీకరించడంతో కరూర్ కేసులో విజయ్ పర్యటనకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది, రాజకీయ పార్టీలకు ఎలాంటి పరిమితులు విధిస్తుంది, అసలు అప్పుడు పవర్లో ఉన్న డీఎంకే ప్రభుత్వం కరూర్లో ఏర్పాట్లను ఎందుకు విస్మరించింది, ఆ 41 మంది మరణాలకు ఎవరిని బాధ్యులుగా చేస్తుంది, ఇవన్నీ తేలాల్సింది. అందుకే విజయ్ పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.